హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో లాస్ట్ నైట్ ఏదైతే మన గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ గా క్లోజ్ అయిందో దానికి భిన్నంగా మన మార్కెట్స్ మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ ఫ్లాట్ లో ఓపెన్ అవ్వడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 24,071 దగ్గర 31 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,886 దగ్గర అరౌండ్ ఒక 48 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం గమనిస్తాం. సో లాస్ట్ నైట్ చూస్తే మాత్రం టెక్ స్టాక్స్ లో మళ్ళీ సేమ్ సినారో, మళ్ళీ సెల్లింగ్ కి గురని చెప్పుకోవాలి. లైక్ మనకి ఆల్ఫాబెట్ చూసుకుంటే అరౌండ్ 5% నిన్న గూగుల్ స్టాక్ పడిందని చెప్పుకోవాలి. అలాగే అమెజాన్ 4.8%, మెటా స్టాక్ 2.3%, మైక్రోసాఫ్ట్ 3.5% డౌన్. సో ఇలా మనకి నెగిటివ్ తో క్లోజ్ అవడంతో మన మార్కెట్స్ మార్నింగ్ అంతా ఒక ఎత్తు, ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఒక ఎత్తు, అలాగే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా మళ్ళీ ఒక ఎత్తు లాగా మన మార్కెట్స్ మారాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్. సో మనకి డాలర్ చూసుకుంటే మాత్రం 101 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మన రూపీ చూస్తే 97 నుంచి అరౌండ్ 94.67 కి కుదురుకుందని చెప్పుకోవాలి. బ్రెంట్ కూడా చూస్తుంటే హ్యాస్ టీస్ మళ్ళీ $80 దగ్గరనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ స్మార్ట్ మనీ ఎక్కడ మనకి బిల్టప్ అయ్యాయి అంటే చూసుకుంటే మాత్రం 24,000 కాల్ అండ్ పుట్. సో ఇది మనకి చాలా ప్రీమియమ్స్ అబ్జర్వ్ అయిందని చెప్పుకోవాలి అరౌండ్ 24,000 మార్క్ దగ్గర. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 200 పాయింట్స్ క్రాష్ అవడంతో 23,800 కూడా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో 24,000 మార్క్ ని కూడా నిలబెట్టుకోలేదని చెప్పుకోవాలి ఇండెక్స్ పరంగా. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక 1% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ అరౌండ్ 270 పాయింట్స్ డౌన్ తో మనకి ఈ రోజు క్లోజ్ అవడం గమనించాం. అంటే నిన్నటి వరకు మార్కెట్ స్టెబిలిటీ అయి కన్సాలిడేషన్ జోన్ లో ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాం. బట్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఒక సింగిల్ డే లో అరౌండ్ 1% వరకు డ్రాగ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ లో మార్కెట్స్ కి కొంచెం థ్రెడ్ వచ్చింది చెప్పుకోవాలి. బట్ టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్లేయర్స్, షార్ట్ టర్మ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా ఒక స్టాప్ లాస్ తో బయింగ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ 20 DMA బార్ వాల్యూ దగ్గరికి మనకి మార్కెట్స్ రావడం కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 23,768. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కింద ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పి అనుకోవాలి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జూన్ 12th and 15th రోజు గ్యాప్ ఏదవుతుందో ఆ గ్యాప్ ని ఇప్పుడు మనకి సపోర్ట్ గా మారే ఆస్కారం ఉంటుంది. బికాస్ ఆఫ్ 20 DMA బ్రేక్ డౌన్ అవుతే మాత్రం నెక్స్ట్ మనకి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. 12th జూన్ రోజు గ్యాప్ హై చూసుకుంటే 23,645, అలాగే 15th రోజు గ్యాప్ లో చూసుకుంటే 23,817. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 పాయింట్స్ అబరేషన్స్ తో ఆ గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారంలో సెకండ్ ఎంట్రీ పాయింట్ గా నిఫ్టీ పరంగా మారుతా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 24,000 ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా నిలుస్తుంది. 24,000 ఎబో అట్లీస్ట్ 1 or 2 డేస్ మళ్ళీ క్లోజ్ అవ్వాలి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉంది 24,168. సో ఇవి రెండు హడల్ గా మనకి హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ గా నిఫ్టీ పరంగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సిమిలర్ ప్యాటర్న్, ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. అరౌండ్ ఒక 750 పాయింట్స్ లోలో మనకి క్లోజ్ అని చెప్పుకోవాలి. మార్నింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 30-40 పాయింట్స్ తోనే లూజ్ అవుతున్న మార్కెట్స్ మధ్యాహ్నం వరకు ఒక సినారో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ ఒక 300 to 400 పాయింట్స్ క్రాష్ అని చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక 1.3% డౌన్ తో క్లోజ్ అని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. బట్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాంక్ నిఫ్టీ. సో ఇలాంటి వ్యూస్ రావడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో మనకి బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 15th జూన్ రోజు లో అయితే ఉందో అది, అండ్ జూలై 15th జూన్ రోజు వచ్చిన హై ఏదైతే ఉందో సో ఈ ఏరియా ఉంటుంది. సో ఆ హై లో చూసుకుంటే మాత్రం మనకి 56,867 లో, అది జూన్ 12th రోజు. అలాగే హై చూసుకుంటే మాత్రం 57,119. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా మారే ఆస్కారం మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఇమ్మీడియట్ గా 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 56,202. అంటే బ్యాంక్ నిఫ్టీ పెరగడం కూడా 56,000 మార్క్ నుంచి పెరగడం మనం గమనించాం. అరౌండ్ 2,000 పాయింట్స్ 56,000 నుంచి 58,000 దాకా మనకి పెరగడం మనం గమనిస్తున్నాం కాబట్టి సో మేబీ ఇప్పుడు అదే ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ నుంచి మళ్ళీ లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 3 డే హై ఏదైతే ఉందో 57,804, అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా పాయింట్ గా మనకు కనిపిస్తుంది. బట్ ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ వల్లనే మార్కెట్స్ ఇంత క్రాష్ అని చెప్పుకోవాలి. అదర్వైజ్ మనకి మార్కెట్స్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ కన్సాలిడేషన్ జోన్ లోనే ఉంది చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్, డౌన్ సైడ్ ఏదైతే సపోర్ట్ ఉందో ఇంకా అది బ్రేక్ డౌన్ అవ్వలేదు. నిఫ్టీకి కూడా 20 DMA బార్ వాల్యూ దగ్గరలో మనకి సస్టైన్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా కొద్ది రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఈ రోజు మనకి మార్కెట్స్ కి ఒకటే సెక్టార్ రొటేషన్ అయిందంటే అది ఫార్మా సెక్టర్. ఫార్మా సెక్టర్ ఒంటి చేతితోనే ఈ రోజు మనకి లీడింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దాని తోడుగా హెల్త్ కేర్ స్టాక్స్ కూడా
మంచి పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అయింది. నెగిటివ్ బయాస్ చూసుకుంటే మాత్రం ఐటీ, మెటల్స్, బ్యాంక్ స్టాక్స్ మనకి డ్రాగ్ అయినాయి. మెటల్ అయితే అరౌండ్ 3% డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే సేమ్ సినారో మళ్ళీ ఈ రోజు 0.5 నుంచి 1% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఫార్మా స్టాక్స్ ఎందుకు పెరిగాయి అంటే యుఎస్ FDA ఏదైతే క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయో అవి అక్కడ షార్ట్ ఫాల్ అవడంతో మన ఇండియా దగ్గర నుంచి వాళ్ళు ఈ డ్రగ్స్ కావాలనడంతో మనకి ఈ రోజు ఫార్మా స్పేస్ ఎవర్ గ్రీన్ గా వంటి చేతితో మార్కెట్స్ పెరగడం మనం గమనించాం. ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం ఈ రోజు స్టాక్స్ పెరిగినాయి చూసుకుంటే మాత్రం PPL ఫార్మా, గ్లాండ్ ఫార్మా, లారస్ ల్యాబ్ ఆల్ టైమ్ హై ని రీచ్ అయిన లారస్ ల్యాబ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జెడెస్ లైఫ్, ఇప్కా ల్యాబ్, అరవింద్ ఫార్మా లాంటి స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం గ్లెన్మార్క్ ఫార్మా, దివిస్ ల్యాబ్, అబౌట్ ఇండియా, వాక్వర్డ్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. హెల్త్ కేర్ లాంటి స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఆల్కెమ్ ల్యాబ్, టొరెంట్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, లూపిన్, బయోకాన్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం మ్యాక్స్ హెల్త్ కేర్, ఫోర్టిస్ హెల్త్ కేర్, దివిస్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తాం. ఐటీ అయితే బ్యాక్ సైడ్ తీసుకుంది ఈ రోజు. సో మనకి ఒరాకిల్ ఒక్క స్టాక్ లాభాల్లో ఉంది. ఈ రోజు ఐటీ ఇండెక్స్ అరౌండ్ 3% డ్రాగ్ అని చెప్పుకోవాలి. అలాగే మన నష్టాలు చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్, TCS, విప్రో, టెక్ మహీంద్రా, మైంట్రీ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. అలాగే మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం వెల్స్పన్ ఒక్క స్టాక్ లాభాల్లో ఉంది. నష్టాల్లో చూసుకుంటే మాత్రం నాల్కో, NMDC, JSW స్టీల్, సేల్, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. US డాలర్ స్ట్రెంత్ తో మనకి పడ్డ స్టాక్స్ చూసుకుంటే మాత్రం నాల్కో అరౌండ్ 4.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. హిందుస్థాన్ జింక్ 3.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఇండాల్కో 2.5% డ్రాగ్ అని. న్యూస్ బేస్ తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం కిర్లోస్కర్ ఆయిల్ అయితే అరౌండ్ అయితే నిన్న 20% పెరిగింది. ఈ రోజు చూసుకుంటే మాత్రం 5% వరకు ఈ స్టాక్ పెరగడం మనం గమనించాం. న్యూ ఇండియా అసూరెన్స్ కూడా మనకి అరౌండ్ ఈ రోజు 5.5% డౌన్ లో ట్రేడ్ అయింది. ముత్తూట్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం 2% డ్రాగ్ అని చెప్పుకోవాలి మనకి. సో బ్లాక్ డీల్ అయిన స్టాక్ చూసుకుంటే మాత్రం వేదాంత, దీంట్లో ప్రమోటర్ టిన్ స్టార్ లైక్ చూసుకుంటే మాత్రం వాళ్ళు సోల్డ్ చేశారు టేక్ ని. సో దాంతో మనకి వేదాంత ఈ రోజు 7% డ్రాగ్ అని చెప్పుకోవాలి. 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం లారస్ ల్యాబ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే AI ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ లో కూడా అరౌండ్ 4% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. ఈ రోజు మార్కెట్స్ చూస్తే మాత్రం చాలా మనకి డ్రాగ్ అని చెప్పుకోవాలి. బోత్ ఇండిసెస్ 1.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్స్ కి మనం ట్రేడ్ అవ్వాలంటే డెఫినెట్ గా 20 DMA ని నిఫ్టీలో సపోర్ట్ గా తీసుకుంటూ ట్రేడ్ చేయాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే జూన్ 15th and 12th గ్యాప్ ఏరియా ఏదైతే వస్తుందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయిన తర్వాత 200 DMA బార్ ని స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.